రాత్రి గంప కింద పుంజు పెట్టాడంట. అది కనపడట్లేదని ఇల్లంతా వెతుకుతున్నాడు. నీకేమైనా తెలుసా? నాకేం తెలుసే. రే భరత్, పుంజు ఏమైనా కనపడిందారా? కనిపించలే బాబాయ్. ఆడి దగ్గర ఫోన్ ఎప్పుడు తెచ్చావురా? డబ్బులు లేవుగా. వాడికి తెలియకుండా కొట్టేసాను లేరా. రే ఆడికి పుల్లేరా. అరే నాకు వద్దురా, నాకు యాప్ వల్ల అలవట్లేదు. కనీసం బాత్రూమ్ పోతావరా? ఏయ్ ఎందుకురా పోను? నిజంగా పోతున్నావారా నువ్వు? ఆపండిరా. రే వచ్చారు గంట అయిందిరా. మళ్ళీ కాడ వచ్చేది ఉందా లేదా? పొల్లు అరిగిపోయి ఉన్నాయరా. వస్తున్నాడు, ఆగండిరా. ఇంకెప్పుడు రా వచ్చేది? ఎక్కడ రాడు? మీ పైన ఆడు మేలురా. పంది వేసినా ఏకినా రోజుకో పుంజు చేస్తాడు. ఎరా కాలే పుంజుని కొనకొస్తావా కొట్టుకొస్తావా? అరే డబ్బు ఉంటే కొనుక్కొస్తా, లేకపోతే కొట్టుకొస్తా. వాళ్ళకంటే మేలేరా. ఎక్కడ రాడు? రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి పొద్దున్నే రమ్మన్నాడు కదరా. ఎంతైనా 10 మంది వీర పలుకులు పలికాడు కదరా. ఎక్కడ రాడు? ఎరా తాగేసి పడుకుని పుంజంతో చూసినామని పంపించాడు మిమ్మల్ని. అదే జరిగింటుందిరా. రాత్రి సార్ బిర్రుగా తాగి ఓవరాక్షన్ చేసినాడు. 14 కూడా ఏం లేదు. రే ఎక్కువ మాట్లాడగరా, ఫోన్ చేస్తా, వస్తాడు, ఆగండిరా. ఏ ఆపరా నువ్వు. రింగ్ అవుతుంది, ఆగరా. హలో ఇటీ ఏ మల్లిగా ఏంట్రా ఇంకా రాలేదు? పుంజు పోయిందిరా మావా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? ఏయ్ సత్య, తడిచిపోయిందా మీకు? ఏయ్ చాతగానా మీకు? పారిపోతున్నారా? ఎందుకురా వస్తారు చాతగానులు పందమేయటానికి? అయిపోయిందా మీ పని? ఇంకా రేపటి నుంచి రామాకండి పందంకి. ఎక్కడికి వెళ్ళిందిరా బాబు? మల్లిగా పుంజేమైందిరా? ఏమోరా, గంప కిందే పెట్టాను. తెల్లారకు చూస్తే పుంజలేదు. గంప కింద పెట్టిన ఏమవుతుందిరా? పెద్దమేమైనా దాసిందేమో అడిగాను. ఏ అమ్మట్ట చేయదురా. రాత్రి నేను చెప్తే వినలేదు కదరా, తీసుకెళ్లి తోటలో వదిలేతావురా అన్న. పైగా వద్దన్న అనుకుంటా పోలరాజు గారికి ఫోన్ చేసి రెచ్చగొట్టావు. వాడిని మామూలుగానే పట్టుకోలేము. ఇప్పుడు ఆడు మరి భూమి మీద నిలబడకుండా తయారయ్యాడు. అయినా ఆ పుంజు కనిపించకపోతే ఆ కోడికది సూర్య ఏం చేస్తాడు తెలుసా? నా కొడుకు చంపేస్తాడు రా. రే అది వదిలే, ముందు పుంజేడు పోయిందో చూద్దాం రా. ఆ మిరప తోటలో చూద్దాం పండిరా. సుందరమ్మా, అన్నా రాత్రి ఆ కుర్రోళ్ళు వచ్చారా? ఎవరు రాలేదన్నా. వాళ్ళు రాలేదా? రాత్రి తోటలో ఏమన్నా కదరా? పుంజేదిరా? అన్న ఒక గంటలో వచ్చేస్తున్నా అన్న. అసలు పుంజ ఎక్కడరా? అన్న వచ్చేస్తున్నా. ఫోన్ పెట్టేసావంటరా? ఏంది ఫోన్ తీయట్లేదు? ఎటు పోయిందిరా నాయన? ఇటమ్మ ఈడొకడు. వాళ్ళు 10:30కి వస్తున్నారు. ఆ కోడిని రెడీ చేసావా? అన్నా ఏమైందిరా? చెప్పా కదన్నా, నారాయణ కొడుకు మల్లిగాడికి కోడిని ఇచ్చి పంపా కదన్నా రాత్రి. వాడు తీసుకురాలేదన్నా. ఈగిపోవడం ఏంటరా? ఎక్కడున్నాడు కొడుకు? ఫోన్ చేసా అన్నా, అరగంటలో వస్తానని 2 గంటల నుంచి రావట్లేదన్నా. తీయట్లేదా?
అడిగి తెలుసా నీకు? తెలుసన్నా. వెళ్దాం పదా. బాబాయ్ ఇటు పుంజేమైనా కనపడిందా? లేదా బాయ్? ఈ డ్యాగ్ ఏమైనా వచ్చిందా బాబాయ్? బాగా పెద్ద పుంజ. పెద్దమ్మ ఇటు పుంజేమైనా కనపడిందా? ఎర్రగా కొంచెం పెద్దగా ఉంటుంది, పుణ్యాన్ని కనిపించిందా? డ్యాగ్ ఏమైనా వచ్చిందా నీకు? లేదురా. పెద్దయినా పుంజేమైనా కనపడిందా? లేదురా మల్లిగా. అమ్మా అమ్మా ఏమైందే? ఏమైంది? ఏమైందేంటమ్మా? నువ్వేమో చెరుకుపల్లి మిషన్ దగ్గరికి వెళ్ళరమ్మన్నావు, వాడేమో ఇంకా రాలేదు. ఆ ఆటోకి వెళ్ళడం నా వల్ల కాదమ్మా. తర్వాత నన్ను అంటే మాత్రం నేను ఒప్పుకోను, ముందే చెప్తున్నా. ఏమయ్యో, పొద్దు నాన్నగా పుంజుని ఎత్తుక్కుంటూ వెళ్ళాడాడు. ఆ నెల పిలుసుకురాపో, పిల్ల బయటికి వెళ్ళాలి. ఆడి కోసం నేను ఆడపోయేదే, ఫోన్ చేయి ఆడే వస్తాడు. నువ్వు ఇట్టాగా మంచి కత్తుకొని పడుకో, పొద్దెక్కిందాక ఆడు పడుకుంటాడు, పొద్దంతా నువ్వు పడుకో. వెళ్ళి తీసుకురాపో, ఫోన్ ఎత్తట్లేదు ఆడు. చెయ్యమ్మ జీవితం, ఎక్కడ ఉన్నాడో ఎక్కడ వెతకాలో. ఈయనేంటి ఎలా వచ్చాడు? ఏం నారాయణ, బాగున్నావా? బాగున్నానండి. నమస్తే, మీరు ఎలా ఉన్నారు? భగవంతుడి దేవాల అంతా బాగుంది నారాయణ. ఏంటండి ఇలా వచ్చారు? ఏమే కుర్చీలో పెట్టరా. తీసుకొస్తాను. కూర్చుందిలే నారాయణ, మీ ఊరితో చిన్న పనులు వచ్చా, ఆ ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఒకసారి పిలువు, మాట్లాడిపోతా. ఆడు కొంపలు ఎక్కడ ఉన్నాడండి? రాత్రి ఏదో కోడి ఎత్తుకొచ్చాడంట. అదేం పొద్దున్న తెల్లాలేసాడు, కనపడలేదంట. కొంప అంతా రచ్చరచ్చ చేసాడు. ఇప్పుడే ఊరి మీద పడ్డాడు ఎక్కడో ఎతికిదామని. అయినా ఆడితో పని ఏంటండి? చిన్న పనేలే, ఒకసారి పిలిపించు, మాట్లాడిపోతా. ఏరా కనిపించిందా? కనిపించలేదురా. అన్నా కోడికైతే స్విమ్ ఇంటికి వచ్చాడన్నా, మీ నాన్న రమ్మంటున్నాడన్నా. వచ్చేసాడంట్రా. ఆపరా రే, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళేసి వస్తాం. రే మావా పదరా. పదరా. ఇంకెంతసేపు నారాయణ? వచ్చేస్తామంటాడండి కౌరెంపేనుగా. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. లేరా మల్లిగా, అరగంటలో పుంజు తెస్తానన్నావు. ఫోను లేదు, పుంజు లేదు. పుంజేదిరా? పొద్దున్న లేవగానే మీ దగ్గరికే వద్దాం అనుకున్నా అన్న. గంప దిగానే దినమ్మ పుంజు టక్కన ఎగిరిపోయిందన్నా. మీరు వచ్చారని తెలిసి మీ దగ్గరికి రాత్రి పుంజుని తీసుకెళ్లి తోటలో ఇమ్మన్నా కదరా, ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అన్న తోటకనే బయలుదేరానన్నా, దారిలో బండి పంచర్ అయిందన్నా. దూరం ఉంది కదా, అందుకని బండి పక్కన పెట్టేసి ఇంటికి నడుచుకుంటూ వచ్చావన్నా. అవునన్నా, అంతే. ఇంటికి వచ్చానని ఫోన్ చేయాలి కదరా? చేశానన్నా, కలవట్లేదు అన్నా. మరి పుంజేదిరా? అన్నా నువ్వు కూర్చోన్నా, ఇప్పుడే తీసుకొస్తా. ఒరే బాలయ్య, అన్నా నువ్వు కూడా వెళ్ళి ఆ పుందును పట్టురా. అలాగే అన్నా. సరే ఉంటానా. రే పనికి మాని లేదవా, ఇలాంటి పనికి మాని పనులు చేస్తామంటే ఎప్పుడు చూసినా ఆ కోడి పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ తిరిగి చెప్పాలని తెలీదా? యాదవన్నారు యాదవా, ఎప్పుడు బాగుపడతాడు వీడు? ఎర్ర మల్లికార్జున, పుంజు దొరికిందా? కనిపించలేదు అత్త.
ఎరా ఎంతసేపు కూర్చోవాలరా కొడేది ఇవన్నీ దొంగ మాటలు అన్నా. కోడి లేదు ఏమీ లేదు, ఈడే ఏదో చేశాడు. అన్న కాసేపట్లో తెత్తా, ఈయన మాటలు నమ్మకన్నా. ఏంట్రా నాటకం ఆడుతున్నావా? అండి నారాయణ, ఇప్పటిదాకా నీ మొహం చూసి ఊరుకున్నా. నువ్వేంటిరా పొద్దున్నే ఆడితో అరగంటలో తెచ్చిస్తా అన్నావు. ఇందాక ఇంటికి వచ్చి 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్ తెచ్చిస్తా అన్నావు. ఇప్పుడు వచ్చి ఆడి మాటలు నమ్మకండి, వెయిట్ చేయండి తెచ్చిస్తా అంటున్నావు. రేయ్, నువ్వు తీసుకెళ్ళిన ఆ కోడి జాతి ఏంటో తెలుసా? తూర్పు జాతి. దాని విలువేంటో తెలుసా? 5 లక్షలు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం అయ్యే లోపు నా కోడి నా ఇంట్లో ఉండాలా, లేకపోతే కొడక ఏం చేస్తానో తెలుసుగా. రే బాలయ్య, బడి తీరా.